నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కేసు నమోదు చేశారు. అయితే అరెస్టుకి రంగం సిద్ధమైనట్టుగా ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. అరెస్టుకి కారణం ఏంటి అని అంటే, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రధాన అభియోగం వలన కేసు నమోదు చేశారు. అయితే ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే, వాళ్ళ చర్యకి ప్రతి చర్య కూడా తప్పేనా, వాదనకు ప్రతివాదన కూడా తప్పేనా, ఏంటి అరెస్టులు ఏంటి, ఎందుకింత కక్షపూరితంగా అంటే రెడ్ బుక్లో ఇప్పటి వరకు నా పేరు ఉందని అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి అది ప్రాక్టికల్గా ఇప్పుడు అది జరుగుతుంది అనుకోవచ్చా? ఏ వంకలేనమ్మా డొంకటి గడిచిందని ఇప్పుడు ఇటు తిప్పి ఎన్నాళ్ళు బట్టి జరుగుతుంది. దాంట్లో ఈ అనిల్ కుమార్ యాదవ్ అని ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ లోపటేయాలి. లోపటేయడానికి కారణం ఎత్తుక్కుంటున్న దగ్గర లక్కీగా ఓ డొంక దొరికింది. అట్లా ఏదైనా ఒక పార్టీ పరంగా ఒక వ్యక్తి మీద జరిగిన దానికి రియాక్టివ్ మోడ్ ఉంటుంది. అక్కడ మీరు జెండర్స్ తీసుకొస్తే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళ, ఆవిడ ఖచ్చితంగా గౌరవప్రదమైన ఎమ్మెల్యే, ఆవిడకి మర్యాద ఇవ్వాలి, మంచిగా మాడాలి, నేను దాన్ని ఏకీభవిస్తాను. కానీ ఒక ఫిట్ ఆఫ్ యాంగర్లోనూ అక్కడ జరిగిన అనీవెన్ సర్కమాస్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం విషయంలో ఫస్ట్ రియాక్ట్ అయ్యి వెళ్ళింది అనిల్ కుమార్ యాదవే. అక్కడ చూసిన పరిణామాల్లో ఎవడైనా సరే అగ్రెసివ్ మోడ్లోనే ఉంటారు. అగ్రెసివ్ మోడ్లో రెండు మాటలు ఖచ్చితంగా మాట్లాడడం అది సమంజసమా కాదా అన్నది గౌరవ న్యాయస్థానం కూడా కొన్ని తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కానీ అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కానీ. సో డెఫినెట్గా సంబంధిత దాంట్లో ఒక పబ్లిక్ డొమైన్లో క్షమాపణల దాకా లీడ్ అవుతుంది నాకు తెలిసి. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ గౌరవ న్యాయస్థానంలో మహా అయితే పనిషబుల్ క్లాజెస్లో అపాలజీస్ దాకా వెళ్తాయి. అంతకు మించి ఇంకేం ఉండవు. దాంట్లో అంత క్రిమినాలిటీ అవన్నీ ప్రదర్శించిన ఇటుపక్క మీద చర్యలు ఏమన్నది పెద్ద ప్రశ్న ఉంటుంది. రైట్ టు స్పీక్ అన్న దగ్గర ఇది ఎంతవరకు రైట్ టు స్పీక్ అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ కాదు కదా. మనకి భావ ప్రకటన స్వేచ్ఛను, నెంబర్ 2 వాక్ స్వతంత్రం, రెండు రాజ్యాంగపరంగా మనకు సంక్రమించిన హక్కుల్ని వీ హ్యావ్ నో రైట్ టు మిస్యూటిలైజ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్ టు డీల్ విత్ ఇట్, జస్ట్ మాట్లాడండి, ఏం పర్లేదు. ఎమ్మెల్యే గారు ఉండేయండి, మేము కూడా ఎమ్మెల్యేలు మీ ఇంటి మీద ఎప్పుడైనా దాడి చేసామా, ఈ విధమైన ప్రతిచర్యలు అవసరమా దగ్గర అవి సందర్భానుచితంగా ఉంటాయి. కానీ చర్య జరిగింది ప్రతిచర్యగా అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే నాట్ టాలరబుల్. అదే గౌరవ న్యాయస్థానంలో కూడా పరిగణన తీసుకుంటారు. ఎందుకంటే క్రిమినల్ అఫెన్స్ జరిగింది, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టే హక్కులు ఉన్నాయి. ఎవరికి వైఎస్ఆర్సీపీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా ఇంటిని డ్యామేజ్ చేసి వాళ్ళ అమ్మగారికి కూడా తీవ్ర విఘాతం కలిగించారని చెప్పి క్రిమినల్ కేసు పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా దాని పూర్వపరాలు, దాని యొక్క ప్రతిచర్యలు గ్యారంటీగా ఉంటాయి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఆవిడ మాట్లాడిన తీరు చూస్తే మా వాళ్ళు కొంతమంది రియాక్షన్ అయ్యారు, నన్ను అన్నందుకు అన్నట్టుగా మాట్లాడి కన్ఫెస్ అయ్యారు. సో ఇవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కింద వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకెళ్ళొచ్చు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్పిరసీ బిహైండ్ సమ్ నెరేటివ్ వాజ్ దేర్. సో అన్నప్పుడు అది క్రిమినల్ చర్యలకి ప్రేరేపించే అంశాన్ని భాషతో వీళ్ళు వక్రీకరించి దాన్ని అసలు విషయానికన్నా కొసరు విషయాలు చర్చించే అంశం చేస్తే ఇవాళ మహిళా సమాజాన్ని ఎవరేం మాట్లాడినా ఎవరు హర్షించరు. నేను చెప్తున్నాను, రోజా గారిని మాట్లాడినప్పుడు ఎందుకు అది సార్ ఇది కంపారిజన్స్లో నేను గడ్డి తిన్నాను, నువ్వు గడ్డి తింటావని అడుగుతారు ఎవరన్నా. మీకు అర్థమవుతుందా? సో ఈ సవానుచితంగా సందర్భానుచితంగా నడుచుకోవడం అనేది ప్రధాన నాయకులకి ఇవన్నీ తీసుకొస్తుంది. కానీ సందర్భానుచితంగా నడుచుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ దే నీడ్ టు టేక్ టు దర్ హెడ్. ఇది అనిల్ కుమార్ యాదవ్ గారికి అదే జరుగుతుంది. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏమవుతుందంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఈజ్ ఇన్ రెడ్ బుక్ అప్పటి నుంచి చేస్తున్నారు. అక్కడ ఏది ఈరోజు దాకా దొరకలేదు. ఏదో దానికి ఆ మైనింగ్లు అన్నారు, అవి ఏవి దొరకలే. తర్వాత ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా అవకతవకలు ఏమైనా మాట్లాడేసిన దగ్గర ఏవి ఎస్టాబ్లిష్ అవునప్పుడు ఇంకే ప్రాతిపదిక మీద అంటే ఇలా ఏ వంకలేంది డొంకట్టు గేడ్చిందని సామెత ఉంటుంది చూడండి, అదే జరుగుతుంది. కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఏముంటాయి ఉరిశిక్ష అయితే పడదు. అట్లాగా సార్, ఎట్లా చంపారు కదా అని చెప్పి మనల్ని ఏంటి ఇబ్బంది పెట్టొద్దు కదా. ఏం ఇబ్బంది పడతారు? ఆయన ప్రధానస్వామ్యంలో సరే నాయకుడు, మంత్రి, ఆయనకున్న హక్కులు ఆయనకుంటే ప్రాథమిక హక్కులు గౌరవ న్యాయస్థానంలో ఆయన అడ్వకేట్లు వాదిస్తారు. ప్రైమ్ అఫైర్స్గా ఆయనకి ఏం చేయాలో చేస్తారు. ఒకప్పుడు ఈ సినిమాల్లో చూపించినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ అలాంటివి చేస్తే పప్పులోడుకో కుదరు. అంటే డ్యామేజ్ ఎవరికి? డ్యామేజ్ అనిల్ గారికి. ఏమని అంటే రాజకీయాలు ఈరోజు జైల్లోకి వెళ్తేనే వాళ్ళ క్రెడిబిలిటీలు పెరుగుతున్నాయి. బయట ఉంటే శుద్ధపోసల్లో ఉంటే వాడు పెట్టించుకోవట్లేదు. లోకేష్ గారు ప్రొవొకేషన్స్ ఇచ్చారు కదా, నా మీద 11 ఉన్నాయి 20 ఉన్నాయి, మీరు ఎన్ని పెట్టించుకుంటారో మీరే ధీరులు వీరులు అని చెప్పాడు కదా. అలాగే ఉంటుంది, నీ ఒకరికి నిర్వర్తిస్తుంది అది. కానీ ఈ విధంగా వెంజంట పాలిటిక్స్ నడిపిస్తూ కాలక్షేపం చేయడం శాశ్వత ప్రయోజనాలను క్రియేట్ చేస్తాయి లేదా అని మాత్రం ప్రజలు తెలుసుకుంటున్నారు. వీటికి పర్మనెంట్ సొల్యూషన్స్ ప్రజలే ఇస్తారు.
ఎప్పటికప్పుడు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలకి ప్రతిదీ ఎత్తికి తీసుకుని దాన్ని ఎలాగోలా దానికి శిక్షించబడేలా చేద్దాం అనుకున్న పొలిటికల్ వెంజెంటాస్ ప్రతిసారి కుదరవు. జరుగుతున్నప్పుడు జరుగుతున్నాయి అనుకుని సంతోషపడమే తప్ప తర్వాత వచ్చి కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎవరు ఎదుర్కోలేరు. అందులో నెల్లూరులో అక్కడ నాయకులు ఎవరికి కన్సిస్టెన్సీ ఉండదు. ఇవాళ ఇటు ఉంటారు, రేపు అటు పోతారు. అప్పుడు అన్నీ అక్కడే. అంటే ప్రజలు ఓటేసేది పార్టీని చూసా, నెల్లూరుకు ప్రధానంగా మనుషులు చూసంటారు? మనుషులు చూశానండి. నెల్లూరుకి స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక లెగసీతోనూ వాళ్ళ కమిట్మెంట్స్ టువర్డ్స్ నియోజకవర్గాలు ఇస్ టోటలీ డిఫరెంట్. ఏ పార్టీలో ఉన్నా మా నాయకుడు మాకు చేస్తాడు అనేదేనా? అంతే. అది ఆ ప్రాంతానికి కొంచెం వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్. అంటే మీరు అలా ఉండాలని కోరుకుంటున్నారా? ఎండ్ ఆఫ్ ద డే ఎవడు పని చేస్తాడు ఆడే వాళ్ళకి కావాలి. పని చేసేవాడు ఈయన అన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు చూడట్లేదు. అది కరెక్ట్ అంటారా ప్రజల్లో? అలాంటి రాంగానండి. వాళ్ళైతే ఈసారి తెలుగుదేశం పరంగా నిలబడి గెలిచారు, కానీ వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఇటు రాలే కదా. గతంలో కూడా తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి గెలిచారు. సో అటప్పుడు నో, అది కరెక్ట్. అది సార్ ప్రధానంగా నెల్లూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ప్రాబబిలిటీస్ ఉన్నా కూడా ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఎక్కువ వాళ్ళని హననం చేస్తుందని ప్రధానంగా ప్రజల్లో వాదన. సాధారణంగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మీద మొత్తం అందరూ పగబట్టేసి ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు గతంలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశంలో ఉండేవండి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనిల్ కుమార్ యాదవ్ మీద తీవ్రంగా పగబట్టేసి ఉన్నారు. ఎందుకని అంటే అది తెలియదు. అది అంటే రియాక్టివ్ మోడ్ అంత హ్యూజ్గా ఉంటుందనా? ఉంటుందని. ఇప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్ కొంతమంది చేస్తూ ఉంటారు, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఉండదు. అందులో అక్కడ నేను ఇందాక నుంచి చెప్తుంది ఏంటి, ఒక స్థాయి కలిగిన నాయకులు వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళ దగ్గర చిన్న చిచ్చర వేషాలు, చిన్నపిల్లలు కోతాట్లు కుదరవు కదా. తర్వాత అక్కడ అంత స్థాయి కలిగిన వాళ్ళందరినీ కాదని ఇతనికి మంత్రి పదవి వచ్చింది. అవన్నీ అందరికీ డైజెస్ట్ కావు కదా. మంత్రి అయితే ప్రోటోకాల్లు ఉంటాయి, వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అయితే వీళ్ళ దగ్గరికి రాడు. అలాంటివన్నీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అంటే అంతర్యుద్ధాలు ఉన్నాయంటారా మీరు? ఉండకుండా ఎలా ఉంటాయి సార్, అక్కడ చాలా తీవ్రంగా అయ్యాయి. నెల్లూరుకు మాత్రం ఖచ్చితంగా టార్చర్ భరించలేక అనిల్ కుమార్ యాదవ్కి ఇటుపక్క గుంటూరు దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు టికెట్. కానీ అది హ్యూజ్ డ్యామేజ్. ఇనీషియల్ డెసిషన్స్ కొన్ని ఏవైతే ఉంటాయో దాని తీవ్రతని ముందు నుంచి ఫోర్కాస్ట్ చేయడం రావాలి. వీళ్ళ వల్ల పార్టీ నష్టపోయింది కదా. వాళ్ళ వల్లని కాదండి, వ్యక్తిగత. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, పర్సనల్గా నేను ఒకరిని మీద టార్గెట్ చేసుకున్నాను అనుకోండి, అంటే నా వరకు నేను చూసుకుంటే బాగుంటుంది. అది ఎఫెక్ట్ ద పార్టీ అంట అన్నప్పుడు ఇది కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునే కార్యక్రమం కాదు కదా. ముందు నుంచి ఆ డ్యామేజ్ కంట్రోల్ ఉందనుకోండి, ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంటే ఎవరి ఇండివిజువాలిటీని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికేనా? అంటే ఇండివిజువాలిటీ కన్నా సూపర్లేటివ్ అన్నది ఇంపార్టెంట్. సీనియారిటీ మెయిన్ ఇంకోటి ఏంటంటే సార్, చిన్న అతనికి మినిస్ట్రీ వచ్చింది అనుకోండి సార్, ప్రోటోకాల్ విషయంలో చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. అది అందరికీ ఒక విధంగా ఉండదు. అది చాలా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తుంది. కొంతమంది దాన్ని సంజాయించుకుని వెళ్తారు, కొంతమంది ఏంటంటే పర్సనల్గా ఉంటుంది. అందులో అది లోకల్లో చాలా ఫ్రిక్షన్స్ క్రియేట్ చేస్తాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.